ఈ ఫ్లైట్ల నుంచి ఎట్లా మిసైల్ వదిలారు అనేది కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. ఓ మై గాడ్, ఏంది అన్ని గంటలు బట్టలు ఉన్నాయి ఆడ. క్రాష్ అయిపోతే ఎలా ఉంటుంది పాపం పాత ఫ్లైట్. ఇది బంకర్ లోపల ఎలా ఉంటుంది అనేది చూపిస్తుంది కదా. జస్ట్ ఒక ట్రయాంగిల్, మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 1 మెంబర్ 2 మెంబర్స్ ఉండొచ్చు. వెల్, అందరు బాగున్నారా? నేను ఎక్దమ్ కిర్రాకున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మేము ఒక మిలిటరీ మ్యూజియం వెళ్తున్నాము. దాని మిలిటరీ మ్యూజియం కాదు, అది లుఫ్త్ వార్గన్ మ్యూజియం ఏదో ఉంది. అంటే ఇంటి వరల్డ్ వార్ టైంలో ఉన్న వాడిన వెహికల్స్, వాళ్ళ వాడిన గన్లు లేవు కానీ ఎక్కువ వెహికల్స్ అండ్ ఫ్లైట్స్ మీద ఫోకస్డ్ ఉంది. ఆర్మీ రిలేటెడ్, మిలిటరీ రిలేటెడ్. సో దానికైతే వెళ్తున్నాం మేము ఇప్పుడు. అండ్ దాని తగ్గట్టు నేను నా అవుట్ఫిట్ ఈరోజు డిజైన్ చేసుకున్నా. డిజైన్ అంటే ఇంకా అట్లా వేసుకున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫుల్ వేడిగా ఉంది బయట, అయినా నేను బ్లాక్ వేసుకున్నాను ఎందుకంటే మనకు స్టైల్ ఇంపార్టెంట్. అండ్ నా షర్ట్ వచ్చేసరికి కొంచెం ఇట్లా మొత్తం ఇలా డిఫరెంట్గా కొంచెం మిలిటరీ వైబ్ వచ్చేటట్టు. అండ్ కింద షార్ట్స్ వేసుకున్నా. అండ్ షూస్ మాత్రం ఎయిర్ జార్డన్ 4 మిలిటరీ బ్లూ వేసుకున్నా. సో అన్నిటికీ మిలిటరీ టైప్ వచ్చేటట్టు. అండ్ షార్ట్స్లో కూడా కొంచెం ఈ ప్యాటర్న్ చూస్తే మీరు లైట్గా అది కొడుతుంది. అండ్ మా ఫ్రెండ్ అవుట్ఫిట్ చూస్తా, ఆడైతే డైరెక్ట్ అక్కడ ఒక ఆఫీసర్ లాగా ఉన్నాడు, మొత్తం వేసుకుని ఫుల్ స్టైల్. మనీష్ టాప్ టు బాటమ్ షూస్తో పాటు. సో అదనమాట. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ మేమున్న చోట నుంచి, అది ఆల్మోస్ట్ బర్లిన్ అవుట్స్కట్స్లో ఉంది. సో మేమున్న చోట నుంచి అదొక 1.5 hour పడుతుంది అంట ట్రావెల్ టైమ్. సో అయితే వెళ్దాం పదండి ఫస్ట్. సో గైజ్, ఇప్పుడు మేము హాఫ్ అన్ హాఫ్ నుంచి స్పాండోకి అయితే వెళ్తున్నాము. డైరెక్ట్ ఆర్ఈ తీసుకుని ఎస్బాన్ తీసుకుని కూడా వెళ్ళొచ్చు, కానీ అది చాలా టైం పడుతుంది. ఇది ఒక 15 minutesలో దింపితే అది ఒక ½ hour పడుతుంది. సో కొంచెం 15 minutes టైం సేవ్ చేయడానికి మేము డైరెక్ట్ ఆర్ఈ తీసుకొని స్పాండోకి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ స్పాండో నుంచి ఒక బస్ పట్టుకుంటే ఆ లొకేషన్ ఏరియాకి వెళ్తాము, మ్యూజియం ఏరియాకి వెళ్తాము. సో అదనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక 15 to 16 minutes వాక్ ఉంది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. మనీష్ చాలా టాస్క్ చూపిస్తున్నారు మనతో. కష్టమే, పెద్ద టాస్కే. సో ఇప్పుడు మేము బస్లో కూర్చున్నాము. నెక్స్ట్ స్టాప్ మనది దిగాలి. అక్కడి నుంచి మళ్ళీ ఒక 16 minutes వాక్. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ అదొక ఓల్డ్ ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్ని అట్లా మ్యూజియంలాగా కన్వర్ట్ చేశారు వాళ్ళు. సో అదనమాట. ఇక స్టాప్ వచ్చింది, దిగుతున్నారు మా బాయ్స్ అందరూ. మొత్తం ఏదో ఎక్కడో ఆ కంప్లీట్ అవుట్స్కట్స్కి వచ్చేసినట్టుంది ఇక్కడైతే. ఇప్పుడు ఇక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. 16 minutes వాక్ అంటే 1.2 kilometers. 16 minutes కొంచెం ఎక్కువే. మనం ఇంకా కొంచెం తొందరగానే వాక్ చేస్తాం. బస్ స్టాప్ దిగిన తర్వాత ఇట్లా వే వచ్చింది వాక్ చేయడానికి. అస్సలు ఈ ఏరియా చూడ ఎంత పీస్ఫుల్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అంతా విల్లాస్ ఉన్నాయి. ఇదంతా అవుట్స్కట్స్ బర్లిన్లో ఫుల్ రిచ్ పీపుల్ అందరు ఇక్కడ ఉంటారు. అసలు ఈ ఏరియా చూడండి, అసలు ఈ స్ట్రీట్స్, ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ దీని స్ట్రీట్ నేమ్ చూడండి, లియనార్డో ది వించి. సో అదనమాట. అండ్ స్ట్రైట్గా వచ్చిన తర్వాత అక్కడ లాస్ట్లో ఒక పాయింట్లో ఎంట్రన్స్ ఉంది మన పాత ఎయిర్పోర్ట్ కమ్ మ్యూజియం. సో గైజ్, వచ్చేసాం మేము. ఇక్కడ నుంచి కొంచెం ఫ్లైట్స్ అవి కనిపిస్తున్నాయి. అక్కడంతా మిసైల్స్ అవి ఉన్నాయి చూడండి. సో క్రేజీ పాత చాలా పాత ఫ్లైట్స్ ఇవన్నీ. మైట్ బి కొత్తవి కూడా కొన్ని ఉండొచ్చేమో, నాకు తెలియదు, కానీ కొత్తవి కానీ పాతవి అయితే కనిపిస్తున్నాయి ఇక్కడి నుంచి. ఇప్పుడైతే పోయి ఫస్ట్ ఎంట్రీ తీసుకుంటాడా లేదో తెలియదు, ఎందుకంటే 6 o'clockకి క్లోజ్ అండ్ టైం ఇప్పుడు 5 అవుతుంది. ఆల్రెడీ లేట్ నడుస్తున్నాము. సో
తెలియదు, యాక్సెప్ట్ చేస్తాడో లేదో, రాణిస్తాడో లేదో తెలియదు. లోపలికి వెళ్ళి చూడాలి ఇంకా. సో లోపల నుంచి అయితే ఇలా ఉంది మొత్తం. ఇక్కడ అంతా ఏరోప్లేన్స్ అవి ఉన్నాయి, పాత ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ హిస్టరీ అంతా రాస్తున్నారు వీళ్ళు ఇక్కడ. ఎలా ఉండేది, ఏంటి ఆపరేషన్, ఏంటి సంగతి చూడండి. ఎంత క్రేజీ ఇదైతే. అని ఇంత దగ్గర వరకు వెళ్ళి చూస్తున్నాము. అండ్ ఏంటంటే మోస్ట్లీ పాత పడిపోయినాయి, చాలా పాతవి. సో మొత్తం రస్ట్ అయినట్టు ఉన్నాయి, కొంచెం ఎండలో పెట్టినందుకు, లేకపోతే మైట్ బి ఇంత ఎండలో వర్షంలో తడిచినందుకు. అంతా చూడండి ఇంత క్లోజ్గా. ఇది చూడండి, ఇది ఎప్పుడు ఫస్ట్ ఫ్లైట్ 1956 ఇస్కా. సో 1956లో వాడారు ఎయిర్ క్రాఫ్ట్. అమ్మని ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు మెయిన్ ఏంటంటే హ్యాంగర్ 3కి వెళ్ళమన్నారు ఫాస్ట్గా. హ్యాంగర్ 3 ఇంకో 35 మినిట్స్లో క్లోజ్ అయిపోతుంది. అండ్ మెయిన్ ఎగ్జిబిషన్ కూడా అక్కడే ఉందంట. సో మేము అందుకని ఇప్పుడు మేము ఫస్ట్ అక్కడికి వెళ్తున్నాము. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే 10 మినిట్స్ బిఫోర్ 6 ఇక్కడికి రండి అన్నారు. అంటే 5:50కి రామన్నారు, ఎందుకంటే 6 o'clock కల్లా వాళ్ళ మెయిన్ గేట్ క్లోజ్ చేయాలంట. సో అందుకని తొందరగానే రామన్నారు. అండ్ ఇక్కడ నేను చూడండి కొంచెం ఇంజిన్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అదే ఫుల్ క్రేజీ చాలా. కానీ ఏమాట కామాట జర్మన్ ఇంజనీరింగ్, జర్మన్ టెక్నాలజీ అనేది అన్బీటబుల్. దీన్ని చేద్దాం 1954. No military visa. How many? No military visa. ఇది చూడండి, ఏదో న్యూక్లియర్ వార్ రిలేటెడ్ కూడా వాళ్ళు పెట్టారు ఇక్కడ. మైట్ బి ఇది అవ్వచ్చు వన్ ఆఫ్ దేర్ మిజైల్. అసలు ఆ ట్రక్ చూడండి ఎలా క్యారీ చేస్తుందో దాన్ని. అని ఒక వార్ జరిగితే, వార్ కోసం ఎంత ప్రిపరేషన్ ఉంది, అండ్ ఒక వార్ జరిగితే ఎంత లాస్ ఏంటి అనేది కూడా ఈ జర్మనీలో ఎక్కువ ఫేస్ చేశారు వాళ్ళు. సో అందుకని వాళ్ళ మోస్ట్లీ వాళ్ళ పీస్ మేకింగ్ ఉంటుంది వాళ్ళు. అదే పీస్ చూద్దాం ఫస్ట్. ఈ వార్లు అవన్నీ వద్దు, ఆల్రెడీ చాలా సహించాము, ఇంకా మాకు చాలు అన్నట్టు. అండ్ ఇది చూడండి హ్యాంగర్ 3. ఇదైతే ఎగ్జాక్ట్లీ నాకు GTA 5 గుర్తుకొస్తుంది. ఇక మనం ప్రైవేట్ జెట్లు ఇట్లా పార్క్ చేస్తాం కదా, అట్లా ఉంది. అండ్ అక్కడంతా ఇక కార్గో ఫ్లైట్స్, అండ్ ఇక్కడ హెలికాప్టర్ కార్గో అవి కూడా ఎంత పెద్దగా ఉన్నాయి అసలు. అటెల్లా అండి ఇది హెలీప్యాడ్. జస్ట్ ఇమాజిన్ చేస్తున్నా నేను ఆ టైంలో ఈ ఎయిర్పోర్ట్ అనేది ఆపరేషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని. క్రేజీ ఉంటుంది డెఫినెట్గా. అసలు మొత్తం ఎంత టెన్షన్గా ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్. డెఫినెట్గా ఇది మొత్తం ఆర్మీ బేసే అయి ఉంటుంది ఇది. చూడండి హెలికాప్టర్స్ అన్నీ. ఇదిగోండి ఇప్పుడు నేను ఎంటర్ అయిన హ్యాంగర్ 3 అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. ఓహో ఇదైతే బ్యూటిఫుల్. ఇది పాత టైంలో ఎంత నిజంగా ఎంత ఇంజనీరింగ్ చేస్తే కానీ ఇది అయ్యేది కాదు, పాసిబుల్ కాదు. మనం విస్తారా ఎక్కి టర్బులెన్స్ వస్తే ఆగమంటాము. వాటి గన్లు ఎక్కి ఎంత ధైర్యంతో ఎగిరిండో, పెద్ద నమ్మకమే మనకి. అంతే టర్బులెన్స్ నువ్వు లైటే తీసుకో దీంట్లో. అండ్ ఇది చూడండి ఆ టైంలో వాళ్ళ మెడల్స్, వాళ్ళ ర్యాంక్
అంతా బ్యూటిఫుల్. ఓహోహో అలా చూడండి, అదైతే కంప్లీట్ ఫోల్డ్ అయ్యే వింగ్స్ ఫోల్డ్ అవుతున్నాయి దానికి. అని చూసా ఫోల్డ్ అవుతుంది వింగ్స్ అక్కడ. ఇది రోటరీ ఇంజిన్ చేసిన ఇంజిన్ రైట్. అండ్ ఇక్కడ ఇలా ఉన్నాయి, సో దట్ మీకు వినొచ్చు కూడా. మీరు ఏమంటున్నారు వాళ్ళు? సో అట్లా వినొచ్చు. సో రియల్ టైం ఇన్ఫర్మేషన్ అదంతా ఏం జరిగింది ఆ టైంలో ఏంటని. నా టైంలో వాళ్ళ ఐడి కార్డ్ అవ్వచ్చు. ఇంకా ఇన్స్ట్రక్షన్ నాప్కిన్లో ఏదో రాసుకున్నారు ఏదో. నాకు జర్మన్ చదవడం రాదు అంతా, లేకపోతే చేసేటోండి. అండ్ ఇది చూడండి, ఇది మిసైల్ వదిలేది. ఈ ఫ్లైట్లో నుంచి ఎట్లా మిసైల్ వదిలేరు అనేది కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. బాపా జస్ట్ ఇమాజిన్ అక్కడ నుంచి బా. ఓ మై గాడ్, ఎంత పాతది చూడండి. 2 ఓల్డ్ ఇదైతే. ఎంత పెద్దగా కూడా ఉన్నాయప్ప ఇవి. ఇది ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ థింగ్. ఎంత పెద్దగా ఉందప్ప. ప్రొపైలర్ కానీ ఇది కానీ, ఇదైతే వింగ్సే ఫోల్డ్ డైరెక్ట్ హ్యాంగర్ లోపలికి తీసుకుని రావడానికి అనుకుంటా ఇది. కానీ జస్ట్ ఇమాజిన్ చేయండి ఎంత ఇంజనీరింగ్ అయి ఉంటుంది అసలు ఇన్ జనరల్గా ఫ్లైట్స్లో. గ్రేట్, నిజంగా గ్రేట్. ఓ ఇది చూడండి, క్రాష్ అయిపోతే ఎలా ఉంటుంది పాపం పాత ఫ్లైట్. అండ్ వాళ్ళ డ్రెస్ చూడండి, ఇది మైట్ బీ ఆర్మీ డాక్టర్స్ కోసం ఆర్ హెల్పర్స్ ఎవరైనా. ఇదంతా క్రాష్డ్ థింగ్, ఇది ప్రోటోటైప్ అయి ఉంటుంది. ఇది చూస్తే నాకు చాలా భయంగా. అతని లోపల ఉన్న మనిషి అసలు వాట్ హీ హాస్ గాన్ త్రూ, జస్ట్ ఇమాజిన్. ఇది చూడండి పైలట్ సీట్ అలా ఉండేది ఆ టైంలో. అంతేంట, ఇది పైలట్ సీట్ చూడండి. అండ్ ఇక్కడ ఒక ఎంట్రన్స్ కాదు కానీ, ఓ మై గాడ్, ఏంది అన్ని గంటం బట్టలు ఉన్నాయి ఆడ. మన జస్ట్ ఇమాజిన్ మన ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తను జస్ట్ ఇట్లా రియాక్ట్ అయి ఉంటాడు అంత బటన్స్ పెట్టుకొని. అంతమంది మధ్యలో ఎజెక్ట్ బటన్ వచ్చిందంటే అంటే ఫ్లైట్ వదిలేసి అసలు అంత రియాక్షన్ టైం కూడా ఉంటుందా? కష్టమే. అండ్ మరి మిర్రర్ ఇక్కడ రేర్ మిర్రర్ పళ్ళ గీడ పెట్టి బ్రేక్ అది లీవరా, బ్రేక్ ఏమి ఉండదు వాళ్ళకి, అదే ఉంటుంది కదా సినిమాలో చూపిస్తారు ఇట్లా గుంజితే జీనియల్ వస్తుంది. దానికి ఒక లీవర్ పెట్టింది మళ్ళీ బ్రేక్ లెక్క ఉండొచ్చు. అక్కడ ఇంకో ఫ్లైట్ ఇది 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 ఏ ఇయర్ది అంటే ఇది 1960s ఉంది. అది మళ్ళీ అది నాకు తెలిసి కొంచెం మోడర్న్ అనిపిస్తుంది. అండ్ వీళ్ళ డ్రెస్ మైట్ బి ఆన్ గ్రౌండ్, ఇది ఆన్ డ్యూటీ. ఇవన్నీ ఎన్ని మెడల్స్ అయి ఉంటాయి ఆయనకి, ఇంత పెద్ద మనిషి అయి ఉంటాడు ఆయన. పర్సనాలిటీ ఎంత సన్నగా. అవన్నీ నేను అడుగు మాట్లాడద్దు. అది 2 members అనుకుంటా. అయ్యో
ఓ మై గాడ్, ఆ కంట్రోలింగ్ చూడండి. ఇది ఇంకా క్లియర్గా కూడా ఉంది. ఇది 2 members, ఇద్దరు ఉంటారు కదా. ఒకతను వాళ్ళ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనుకుంటా వాళ్ళ వర్క్ అనేది. ఈయన నడుపుతాడు, ఆయన వెనకాల ఉన్న వాళ్ళని చూసి చెప్తుంటాడు. వెనకాలకి వెళ్ళి మిసైల్ ఇన్కమింగ్ అంటే ఈయన పక్కకి. అవునా? ఆ సినిమా చూడలేను, ఆపరేషన్ కావాలంటే. లేదు, చూడలేదు సినిమా, నేను చూడలేదు. ఇది ఏ ఇయర్ అంటే ఇది 1962 అదన్నమాట. ఇది దాని సీట్, దాని ముందు ఎట్లా ఉంటుంది. చిన్న షో ఉన్నట్టుంది. ఈస్ట్ వెస్ట్ బెర్లిన్, మైట్ బి ఈస్ట్ వెస్ట్ బెర్లిన్ డివైడ్ అయినప్పుడు ఎలా ఉండేది మ్యాప్ అనేది కూడా ఉంది ఇక్కడ. అదేదో షో అయితే నడుస్తుంది కానీ జర్మన్ లాంగ్వేజ్లో ఉంది, మనకు రాదు లాంగ్వేజ్, ఏం చేయలేదు. మైట్ బి ఇక్కడ బర్న్ అయితే ఎట్లా ఉంటుంది అని అన్నట్టు అనుకుంటా. ఇది చూస్తేనే భయంకరంగా ఉన్నాయి. చూడండి, ఇది బంకర్ లోపల ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. జస్ట్ ఒక ట్రయాంగిల్, మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 1 member 2 members ఉండొచ్చు. చూడండి, ఇది దిస్ ఈస్ హౌ ఇట్ వాస్ ఇన్సైడ్. ఇది హిట్ టైంలో మన లోగో అండ్ ఆ టైంలో ఎలా ఉండేటోళ్ళు అని. స్టాచ్యూ, చిన్న చిన్న మినియేచర్స్. డ్రెస్ చూడండి ఎలా ఉందో. గుడ్ క్వశ్చన్. ఇదంతా ఇక్కడ హిస్టరీ అంతే. బుల్లెట్స్ ఇలా ఉండేవి ఆ టైంలో. అంతా మనుషులు ఎలా ఉండేటోళ్ళు, ఎలా వేసుకునే ట్రూప్స్ ఇవంతా, వీళ్ళందరూ. అసలు అడవి టైంలో ఎలా ఉండేటోళ్ళు ఏంటి అంతా నిజంగా భయంకరంగా ఉంది వీళ్ళని చూస్తుంటే. ఇంకోండి, ఇది చూడండి, ఎప్పుడైనా మీరు వరల్డ్ వైడ్లో యూరోప్లో నుంచి ఈ ఆర్టిఫిషియల్ హ్యాండ్స్, ఆర్టిఫిషియల్ లెగ్స్ అవన్నీ వచ్చేది యూరోప్ నుంచే ఎక్కువ రీసెర్చ్ కంపెనీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వరల్డ్ వార్ టైంలో చాలామందికి హ్యాండ్స్, లెగ్స్ ఏదో ఒకటి అట్లా లాస్ అయ్యి చాలామంది ఉన్నారు అక్కడ. సో వాళ్ళందరి కోసం ఇక్కడ ఉన్న కంపెనీస్ చాలా వర్క్ చేసి వాళ్ళని హెల్ప్ చేసి అన్నీ ఉన్నాయి. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, ఆ వర్డ్ని దాన్ని ఏమంటారు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ ఆర్టిఫిషియల్ లెగ్స్ కానీ ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ కానీ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ఎక్కువ మట్టికి యూరోప్ నుంచి ఉన్నాయి. మన తాత ఏం రాస్తుండే. సో గైజ్, మేము చాలా లేట్ వచ్చాము కాబట్టి జస్ట్ హ్యాంగర్ 3 చూసుకుని ఇంకొన్ని బయట నుంచి ఇవి చూసుకొని వెళ్ళిపోతున్నాం. కంప్లీట్గా అయితే ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము, ఎస్పెషల్లీ కార్గో ఫ్లైట్స్ అవి అండ్ అక్కడ మిసైల్ లాంచరు, శాటిలైట్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఉన్నాయి. సో మేము అది చూడలేకపోయాము. మేము మళ్ళీ వస్తాము, డెఫినెట్గా మళ్ళీ వచ్చి చూడాల్సిందే ఈ ప్లేస్. కానీ మీరు ఒకవేళ బెర్లిన్కి వస్తున్నారంటే డెఫినెట్గా ఇఫ్ యూ ఆర్ అన్ ఆర్మీ ఫ్యాన్, మీకు ఇలా వరల్డ్ వార్ హిస్టరీ, మెయిన్ ఆర్మీ ఫ్యాన్ కంటే హిస్టరీ అంతా కూడా మీరు తెలుసుకోవచ్చు, ఏంటి ఎలా ఉండేటోళ్ళు అంతా. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి ఈ ఏరియా, అస్సలు మర్చిపోకండి.
సో గైజ్ ఇప్పుడు మేము ఇంకా ఊబాన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాము. సో అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ వీడియో, గుడ్ బై.